రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కుమారుడు కార్తిక్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సన్మానించిన శాల్వాలను ఆది కార్తిక్ వాటిని గౌన్లుగా కుట్టించి నిరుపేద పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు వచ్చిన శాల్వాలను గౌన్లను తయారుగా చేయించి పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. సభ్యుడిగా గెలుపొందిన తర్వాత అనేక మంది కలిసినప్పుడు గౌరవంగా శాలువాలను కప్పేటువంటి సంస్కృతిలో అనేక శాలువలు వచ్చిన సందర్భంలో మనం అనేక సందర్భాలు అనుకునే వాళ్ళం. ఈ శాలువాలు కప్పిపోవడము కప్పడము ఆ తదుపరి శాలువాలతో ఏం ఉపయోగం లేదు. ఈ శాలువాలు స్థానంలో టవల్స్ కానీ లేదంటే పెన్స్ బుక్స్ ఇలాంటివి ఇచ్చినట్టయితే పేదలకు ఉపయోగపడేది పంచడానికి అవకాశం ఉంటుందని చెప్పని అనేక సందర్భాల్లో అనుకున్నటువంటి సందర్భం. ఇంచుమించి 20 మాసాలుగా నన్ను కలిసిన వాళ్ళు అనేక మంది శాలువాలతో సన్మానం చేసినటువంటి తదుపరి ఆ శాలువాలన్నిటి కూడా ఒక గదిలో ఉన్నప్పుడు మరి మా కుమారుడు ఆది కార్తిక్ వచ్చినటువంటి ఒక ఆలోచన ఏదైతే ఈ ఒక పేరు హానర్ టు హ్యుమానిటీ అనేటువంటి ఒక ఆలోచనతోటి అంటే గౌరవాన్ని సేవగా మార్చాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని ఒక ఆలోచన ఒక అవగాహన ఒక భావాజలం ఒక చైతన్యం ఒక మార్పు ఒక నమ్మకం ఇలాంటి పేర్లతోటి ఆ శాలువాలన్నిటికీ కూడా టైలర్ షాపుల దగ్గరికి వెళ్ళి గౌనులుగా కుట్టించి వాటిని పేదవాళ్ళకి అందివ్వాలని చెప్పిన ఆలోచన రావడం అభినందనీయం, ఆనందదాయకం అని చెప్పని ఇంతకుముందే